అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. 1008 గృహాల ఎన్నికల ప్రచారానికి జనగణమన శ్రీకారం చుట్టింది. మెయిన్ స్ట్రీమ్ లెవెల్ పాలిటిక్స్లో నేను లేనప్పటికీ జనగణమన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన వంతు పాత్రగా నిన్న మొన్నటి వరకు దాదాపు ఒక 12 రోజులు డైలీ ఒక 10 మందినో 20 మందినో కనీసం 50 మందినో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఓటు వేయమని అభ్యర్థించడం జరిగింది. నేటి నుంచి ఫేజ్ 2లో భాగంగా 1008 గృహాల ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టి నెల్లూరు నగర నియోజకవర్గంలో, నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో, వీలుంటే కోవూరు నియోజకవర్గంలో కూడా జనగణమన ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది. ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ఓటర్ మొబిలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పొలిటికల్ పార్టీస్ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం ఒక ఎత్తు అయితే, ప్రజల్ని తిరిగి పోలింగ్ స్టేషన్స్కి రప్పించడం మరొక ఎత్తు. భారతదేశంలో చాలా వరకు వివిధ ఎన్నికల్లో 60%, 65%, 70% పోలింగ్ నమోదవడం మనం చూసాం. ఎందుకంటే వాస్తవానికి ప్రజలు కూడా చాలా వరకు ఎవరు వచ్చినా కానీ ఒరిగేది ఏమి ఉండదులే అని ఒక భావనలో వాళ్ళు ఉంటూ ఉంటారు. ముఖ్యంగా నేటి యువతరం కూడా ఓటింగ్కి చాలా వరకు దూరంగా ఉండడం కూడా ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు. గతంలో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా హైదరాబాద్లో చాలా తక్కువ ఓటింగ్ శాతం నమోదవ్వడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఓటర్ మొబిలైజేషన్తో పాటు ఓటర్ పుషప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. జనగణమన నా వంతుగా 1008 గృహాల ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది. అందులో భాగంగానే టీడీపీ జనసేన బీజేపీ ఈ కూటమికి ప్రజల్ని ఓటు వేయమని అభ్యర్థించడమే కాకుండా, నేను పొందుపరిచిన ఈ పాంప్లెట్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ పాంప్లెట్ని వాళ్ళకి ఇచ్చి ఓటు వేయమని అభ్యర్థించడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఓటింగ్ కూడా అందరూ వినియోగించుకోవాలి, ఓటింగ్ శాతాన్ని పెంచమని కూడా జనగణమన కోరడం జరుగుతుంది. ఈ పాంప్లెట్ని నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ పొందుపరుస్తాను. ముఖ్యంగా దాని గురించి బ్రీఫ్గా చెప్పాలంటే, జనగణమన 1008 గృహాల ఎన్నికల ప్రచారానికి శ్రీకారం. 2024 ఏపీ ఎన్నికల జనగణమన నినాదం టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఓటు కొట్టు, ఇక ఆంధ్రప్రదేశ్ ప్రగతి బాట పట్టు. అంశం వచ్చేసి రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం యొక్క సుస్థిరాభివృద్ధి కోసం ఏర్పడిన ఈ టీడీపీ జనసేన బీజేపీల పొత్తు ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా పయనిస్తుందో జనగణ మాటల్లో వివరణ. ముఖ్యంగా నేను దీంట్లో 9 పాయింట్లు పొందుపరచడం జరిగింది. నేను పొందుపరిచిన పాయింట్స్లో ఏ ఒక్కటి కూడా జనసేన పార్టీ మేనిఫెస్టోకి, టీడీపీ జనసేన బీజేపీ కూటమి మేనిఫెస్టోకి ఏమాత్రం సంబంధం లేదు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. టీడీపీ జనసేన బీజేపీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఆ కూటమి ప్రభుత్వం ఏ దిశగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయగలదో జనగణమన తన సొంత మాటల్లో వివరించడం జరిగింది. 9 పాయింట్ల వరకు అందులో పొందుపరచడం జరిగింది. సో ఈ పాంప్లెట్నే నేను ప్రచారానికి ఇవ్వదలుచుకున్నాను. దీనితో పాటు గతంలో నేను ఇచ్చిన జనగణమన యువతకు పిలుపు పాంప్లెట్ కూడా మిషన్ 1లో భాగంగా మౌన సాధన దీక్ష, అందులో భాగంగానే నేను ఇచ్చిన ఈ పాంప్లెట్ని కూడా నిన్న మొన్నటి వరకు జనసేన పార్టీకి మద్దతు పలకమని ఆ పాంప్లెట్లో కూడా ఉండడం జరిగింది.
ఇదే పాంప్లెట్ని కూడా ఈ పాంప్లెట్తో జతపరిచి ప్రజలకి అభ్యర్థించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా స్వాగతిస్తారని జనగణమన ఆశిస్తుంది. భారత్ మాతాకి జై. జై హింద్.